రెబల్ స్టార్ ప్రభాస్, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా సలార్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి 4 రోజులను పూర్తి చేసుకుని 5వ రోజులకు అడుగు పెట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా సలార్ సినిమా జోరు ఇంకా తగ్గకుండా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతుంది. ఇండియా వైడ్ గా సినీ హీరోలు సైతం సవాల్గా మారాడు ప్రభాస్. ఈ సినిమాతో మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 97.49 కోట్ల షేర్ ని 167 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను వచ్చాయి. ఇక రెండో రోజు 45.78 కోట్ల షేర్ ని 84.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2 రోజుల్లో 350 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుంది. సలార్ కలెక్షన్స్ పరంగా సునామీ సృష్టిస్తుంది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు నైజాం ఏరియాలో 50 కోట్ల షేర్ మార్కును దాటేసింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో 140 కోట్ల గ్రాస్ అందుకొని వరల్డ్ వైడ్ గా 375 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. కలెక్షన్స్ తో మాస్ సృష్టిస్తున్న సలార్ 4వ రోజు మాత్రం కాస్త డీలా పడినట్టు తెలుస్తుంది. 4వ రోజు మొత్తం మీద సలార్ 13.64 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రమే వచ్చినట్టు సమాచారం. 4వ రోజు సలార్ మూవీకి తెలుగులో 9.068 కోట్లు, మలయాళం వర్షన్ లో 22.85 లక్షలు వచ్చాయి. అలాగే హిందీలో 3 కోట్లకు పైగా సాధించింది. మొత్తం మీద 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 40% రేంజ్ లో డ్రాప్ తో స్టార్ట్ అయిన మళ్ళీ 5వ రోజు మాత్రం 50% రేంజ్ లో కొని సలార్ సినిమా నిలిచింది. ఇందులో కూడా ఆల్మోస్ట్ వేరే లెవెల్ బుకింగ్స్ అయితే సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 14 నుంచి 15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇంకా కర్ణాటక, తమిళనాడు, కేరళతో కలిపి మరో 12 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉంది. ఇక ఓవరాల్ గా 29 నుంచి 30 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని 5వ రోజు మరింత పుంజుకునే అవకాశం ఉంది సలార్ కు. ఇక సలార్ సీజ్ ఫైర్ వరల్డ్ వైడ్ గా 88% ప్రేక్షకులకు నచ్చిందట. ఇక సలార్ సీజ్ ఫైర్ ప్రభాస్ అన్న సినిమా మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.